ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు రిలీజ్ కి సిద్ధంగా ఉంది. జూలై 24న ఈ సినిమా బహుభాషగా మన ముందుకు రాబోతోంది. మరి ఈ సినిమాని జనసేన పార్టీ కావచ్చు, లేదంటే సనాతన ధర్మం కావచ్చు కాపాడుతుంది అనుకోవచ్చా? అసలు ఏంటి ఈ సినిమా పైన టాక్ మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అండ్ మూవీ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. చందు శ్రీనివాస్ గారు, నమస్తే అండి. నమస్కారం అండి. చందు శ్రీనివాస్ గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా తన అభిమానుల కోసం సినిమాలు అడపాదడపా చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మనకి ఓజీ రిలీజ్ కాబోతోంది, అండ్ అలాగే హరిహర వీరమల్లు సినిమా కూడా ఇప్పుడు రిలీజ్ కాబోతోంది. సో ఈ నేపథ్యంలో మనకి ఎలా ఉండబోతోంది, టాక్ ఏ విధంగా ఉంది, మీరేం చెప్తారు? తప్పకుండా మీరు చెప్పినట్టు హరిహర వీరమల్లుని ఈ సనాతన ధర్మం కాపాడుతుందంటే డెఫినెట్గా కాపాడే అవకాశం స్పష్టంగా ఉంది. అంటే సోషల్ మీడియాలో ఇదే టాపిక్ ఎక్కువగా డిస్కషన్ జరుగుతుంది. ఒకవైపు ఇది తెలంగాణలో ఒక యుద్ధవీరుడి కథ అని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టి ఇది ఆడనేమని చెప్పి వాళ్ళు బెదిరిస్తున్నారు. ఇంకోవైపు చాలా రోజుల తర్వాత 4 సంవత్సరాల తర్వాత సినిమా వచ్చింది, ఈ సినిమా ఆకట్టుకుంటుంది అంటున్నారు. ఏదైనా వీళ్ళందరికీ ఒకటే సమాధానం, ట్రైలర్ 3 మినిట్స్లో చూస్తే అద్భుతం అన్నట్టుంది, నెక్స్ట్ లెవెల్ అన్నట్టుంది. ఒక కల్పిత పాత్రలో ఒక సనాతన ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్ర అని చెప్పి నిర్మాతలు చెప్తున్నారు. కాబట్టి ఇది ఎవరి పాత్ర కాదనేది అర్థమైపోయింది. ఏఎం రత్నం గారు వాళ్ళ కొడుకు జ్యోతికృష్ణ, మధ్యలో క్రిష్ వెళ్ళిపోయిన జ్యోతికృష్ణ చాలా చక్కగా ఈ సినిమాని విఎఫ్ఎక్స్ కావచ్చు నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లారు. సరే, నిర్మాతలకి నష్టం కలిగించకూడదని తన పారితోషికాన్ని కూడా వెనక్కి చేశాడు పవన్ కళ్యాణ్ గారు. అది మొదటి నుంచి ఆయనకున్నది ఇది. కాబట్టి అక్కడ నటించిన నటులు కావచ్చు, అందరూ కూడా చాలా మంచి నటులు ఉన్నారు. ఎంఎం కిరవాణి గారి సంగీతం అద్భుతంగా ఇచ్చారు. మీరన్నట్టు ఫస్ట్ బహుభాష మూవీ, పాన్ ఇండియా మూవీ పవన్ కళ్యాణ్ గారి చరిత్రలో. అందులో ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇన్ పాలిటిక్స్లో ఇతను 100% స్ట్రైక్ రేట్ చూసి అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. ఇతనిలాగా మనం ఉండాలనుకుంటున్నారు. రెండో వైపు హిందూ సనాతన సంప్రదాయం. 100 కోట్ల మంది హిందువులకి 145 కోట్ల మంది పాపులేషన్, 80% పాపులేషన్ హిందూ దేశం. మరి ఇంతమందికి దేవాలయాల గుండెల మీద దాడులు జరుగుతున్నా, కుహన లౌకికవాదుల ముసుగులో మన దేవతల్ని విమర్శిస్తున్నా చూసి చూడనట్టుగా ఉండే సమాజంలో ఎక్కడో లడ్డులో అపవిత్ర జరిగిందంటే 11 రోజులు ప్రాయచిత్త దీక్ష చేసి కాలినడక నిల్లాడు మేడం. అది అతనికి కమిట్మెంట్. ఏ రాజకీయ నాయకుడి కన్నా ఈ దేశంలో మనం ఉందా? పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలు తెగ చెప్పేవాళ్ళు కదా మాట. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఉండలేకపోతున్నారు? అతనిలో ఉన్న కమిట్మెంట్, అతనిలో ఉన్న డెడికేషన్, అతనిలో ఉన్న డిటర్మినేషన్. అతను తెలుసు సమకాలీన పరిస్థితులు ఏంటనేది. మీకు వక్ఫ్ బోర్డులు ఉంటాయి ముస్లిమ్స్కి, మీకు రక్షణకి. ముస్లిమ్స్కి మిషనరీలు ఉంటాయి క్రిస్టియానిటీకి. మరి హిందువులకి సనాతన ధర్మ రక్షణ బోర్డు ఉండాలన్నాడు. ఒక్కసారిగా మహారాష్ట్ర ఎలక్షన్లో తిరిగితే అక్కడ 100% స్ట్రైక్ రేట్ అక్కడ కూడా బీజేపీ కూటమి గెలిపించగలిగాడు. ఢిల్లీ వెళ్ళినా, ఒకవైపు తమిళనాడు వెళ్ళినా తీర్థయాత్రకు అఖిలానందన్ వాళ్ళ కుమారుడితో వెళ్తే పుణ్యక్షేత్రాలు బ్రహ్మరథం పడుతున్నారంటే ఎందు చూసినా దక్షిణ భారతదేశంలో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ యొక్క చరిష్మా రోజు రోజుకి పెరుగుతుంది. ఒక రాష్ట్రానికి పరిమితం గల ఈ దేశవ్యాప్తంగా నేషనల్ పొలిటికల్ స్టార్గా అయ్యాడు. కాబట్టి ఈ సినిమా యూపీలో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నారంటున్నారు. యోగి ఆదిత్యనాథ్ వస్తున్నారంటున్నారు. ఇక్కడ హైదరాబాద్లో చేస్తారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వస్తున్నారంటున్నారు. తిరుపతిలో చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు వస్తారంటున్నారు. ఢిల్లీలో మోదీ గారు కూడా ఈ సినిమా చూసే అవకాశం ఉందంటున్నారు. మరి ఇవన్నీ కూడా అందులో ఎన్డీఏలో కీలకమైన పాత్రలు ఉన్నాడు కాబట్టి ఈజ్ అ ట్రబుల్ షూటర్. ఈ పవన్ కళ్యాణ్ గారు తుఫాన్ అనేది సాక్షాత్తు ప్రపంచ దేశాలు మనల్ని పొందే మోదీ గారు అంటున్నప్పుడు ఈ సినిమాలో ఏం ఉండబోతుంది? అందులో ఆయన మార్షల్ ఆర్ట్స్ వచ్చు, నటనలో ఒక యుద్ధవీరుడు పాత్రలో మొఘలను ఎదిరించే యుద్ధవీరుడు పాత్రలో ఆయన పోషిస్తున్నాడు. కాబట్టి డెఫినెట్గా సినిమా అద్భుతంగా ఉంటుంది. చరిత్ర అనేది చెరిపేస్తే చెరిగిపోతుంది. డెఫినెట్గా చూపించబోతున్నారు మంచి సినిమా. కాబట్టి నార్త్ ఇండియన్స్లో కూడా ఈ సినిమా ఎలా ఉండబోతుంది? చాలా 2 సంవత్సరాల తర్వాత వస్తున్నాడు. డెఫినెట్గా ఒకవైపు అభిమానులు అందరూ కూడా వెహికల్తో ఎదురు చూస్తున్నట్టుగా సినిమా చూస్తున్నారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా, ఎంతమంది ఈ సినిమాను ఆడనేమని బెదిరించినా, ప్రెస్ మీట్లు పెట్టినా, ఈ సినిమాలో ఏముంటుంది లేని అనుకున్నా ఈ సినిమా చరిత్ర సృష్టించబోతుంది అనేది ట్రైలర్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఒకవైపు హిందూ సనాతన సాంప్రదాయం డెఫినెట్గా ఈ సినిమాని ఎత్తుకుంటారు, ఈ సినిమాని మోస్తారు. డెఫినెట్గా తెలుగు ప్రేక్షకులే కాకుండా నార్త్ ఇండియన్లో అందరూ కూడా మోస్తారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో వస్తుంది. కాబట్టి చరిత్రలో నిలిచిపోయే సినిమాగా హరిహర వీరమల్లు ఉండబోతుంది అనేది
స్పష్టంగా మనకు కనపడుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా తెలుగు ఇండస్ట్రీ నుంచి స్ప్రెడ్ అయిపోయారు, వరల్డ్ వైడ్ అయిపోయారు. కాబట్టి డెఫినెట్గా ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు ఆయనకి అభిమానులు. ఒకవైపు చూడండి, ఒక చరిత్ర మన తెరమరుగైన చరిత్రను చూపించే ప్రయత్నం ఇది జరుగుతుంది. ఇంకొక వైపు ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ లో అది కూడా సెప్టెంబర్ రిలీజ్ అంటున్నారు. ఇంకొక వైపు ఉస్తాద్ భగత్ సింగ్, అది కూడా. అంటే ఎవరైనా ఒక్క దాంట్లో ఒదిగిపోతారు, ఒక దాంట్లో సక్సెస్ అవుతారు. ఈయన రెండు కాళ్ళు, ఒకవైపు రాజకీయ సినిమాలు ఏదైనా చేయగలనేది చూపిస్తున్నాడు. దానికి తగ్గట్టుగానే సినిమా ముందుకెళ్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఓజీ అని అరుస్తున్నారంటే ఇప్పుడు 2024-25 చూసుకుంటే 25-26 చూసుకున్నా కానీ పవన్ కళ్యాణ్ గారి నామమే, ఆ నామస్మరణ ఏర్పడుతుంది. రైట్ చందు శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ అనాలిసిస్ అండి. సో జూలై 24న పవన్ కళ్యాణ్ గారి ప్రెస్టీజియస్ మూవీ హరిహర వీరమల్లు రిలీజ్ అయిపోతుంది, పాన్ ఇండియా మూవీగా. సో చూడాలి, అప్పటి వరకు కూడా మనం వెయిట్ చేయాల్సిందే సినిమా ఎలా ఉంటుంది అనేది. లెట్స్ వాచ్. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.